వరదలకు వ్యవసాయ ఉద్దన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్రా ఇంకే నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులున్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాషియం కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి కోసం 10,000 ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు గురువారం నుంచి దుస్తులు పంపిణీ చేపడతామన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటిని నిర్మిస్తామని, ఆటో, సైకిల్, రిక్షా పాడైతే 10,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. మాది నూజివేడు పోతిరెడ్డిపల్లి దగ్గర అండి. వాగు వచ్చి ఒకసారి మీద పడటం వల్ల ఆవులు తీసుకొత్తకెళ్ళి కొట్టుకుపోయానండి. అలాగే పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గారు చందు గారు చూసి మన పాస్సార్ గారు ఫోన్ చేసి, అలాగే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అలా కొట్టుకువెళ్ళి స్తంభం ఎక్కాయండి. నన్ను తీసేపాటికి 1 గంట పడిందండి. అప్పుడు దాకా ప్రయత్నించారండి. సారథి గారు చాలా ప్రయత్నించారండి. వాళ్ళందరూ నా కోసం అక్కడ వచ్చేదాకా అక్కడే ఉన్నారండి. ఎస్టీఆర్ బృందం వచ్చి కాపాడారండి రైతులు 1 గంటకి. థ్యాంక్ యూ. వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ. తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు బొత్తుల నాగేశ్వరరావు అండి. మాది పెదగనూరు గ్రామం, ముదినేపల్లి మండలం అండి. గతంలో 15 రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోడల ఇల్లు, తాటాకులు ఇల్లు అండి. పల్లం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయి ఇంట్లో సామాను మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. నీళ్ళు రావడంతో మా బంధువుల ఇంటికి వెళ్ళి వరండాలో ఉండి అట్టగే 2 ఆడపిల్లల్ని వేసుకుని బెల్లం పిల్లలతో అలాగే బాధపడ్డామండి. మా బాధను చూసి విఆర్ఓ గారు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా సమస్యలను చూసి రేషన్ బియ్యం 10 కేజీలు ఉప్పు దినుసులు ఇచ్చి మాకు ఆర్థికంగా సాయం చేశారు. అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని, మాకు గృహం ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి. మీరు ఏదైనా దయతో తలిచి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేయూతనిస్తే మీకు చాలా రుణపడి ఉంటానండి. అదేవిధంగా ఒక ఆడపిల్లల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. గత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాలన్నరలో పరిపాలించిన పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ₹1 ఇవ్వలేదండి. ₹1 కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చుకు కూడా కనీసం ఒక 5,000 కూడా ఇవ్వలేదండి. నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు, ₹1 ఇవ్వలేదండి. అట్లా ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా వచ్చినాయి అని అడిగాను, ₹1 కూడా ఇవ్వలేదు. మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో కూడా ఆసరగా ఎంతో కొంత ఇచ్చారండి. ఈ కింద పరిపాలనలో ₹1 ఇవ్వలేదండి. మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి, నాకు 2 ఆడపిల్లలండి, ఒక ఆడపిల్లకైనా ఇదంతా ఆశ్రయం ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ చదువులకి వాళ్ళకి చేయూత ఇస్తారని పాదాలు వందరించి తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్ల తండ్రి నాకు ఒక్కడికే కదండి, ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా ఎంతో కొంత భరోసా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తర్వాత పశుసంవర్ధక శాఖ నుంచి మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం. అమ్మపాలు అండి, పెదవేగ మండలం. నాకు 4 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే ఒక గేదె చనిపోయిందండి. నా తోటోళ్ళు ఇంకా పెదవేగ మండలంలో ఇంకా 8 గేదెలు చనిపోయినాయండి. నాతో పాటుగా వాళ్ళకి సహకారం చేయాలని నేను మనవి చేసుకుంటున్నానండి. తర్వాత వరద సహాయక శిబిరాల నుంచి వాళ్ళు ఎవరినైనా ఒకరితో మాట్లాడచ్చు కోరుతున్నాం. రిలీఫ్ క్యాంప్. విభజనముల్లును తుంపినావు, తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా, నీవేనయ్యా నీవయ్యా. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఉషస్సుగా మారవు, యువతకు స్ఫూర్తిగా నిలచి భవితగా మారవు. చంద్రుడా మా చంద్రుడా,
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు, చిరస్థాయిగా నిలిచే చరిత్ర వయ్యావు. చంద్రుడా మా చంద్రుడా, ఆకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. దయచేసి కొంచెం ముఖ్యమంత్రి గారి సమయం చాలా విలువైంది. మళ్ళీ సామర్లకోట వెళ్ళాలి ఇక్కడి నుంచి. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఒకరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైన వర్యులకు నమస్కారములు. నా పేరు చట్టుమాల కిషోర్ బాబు సార్. పెదపాడు మండలం కడిమిగొండ విలేజీ సకల కొత్తపల్లి పంచాయతీ. మా పంచాయతీ ఏరియాలో 300 ఎకరాలు ఒక 10 రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి సార్. ఆ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు కాడ 7 feet హైట్లో వాటర్ ఉంది సార్. హైవే మీద రోడ్డు మీద కాడ టాటర్ మీద వెళ్తున్నాం సార్ వెహికల్లో ప్రజెంట్. ఇప్పుడు ఈ 10 daysలో మా ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారు 2 సార్లు వచ్చి హౌస్ టు హౌస్ తిరిగి మీ బాధలేంటని కనుక్కొని గేదెలకి కాడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు సార్. ఒక్కో ఇంటికి లీటర్ చొప్పున రోజుకి పాలు కాడిస్తున్నారు సార్. గేదెలకి గడ్డి కోయడానికి కాడ అంతా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అలాగే ఆ వాటర్ మేము 5 years నుంచి ఆ వాటర్ వెళ్ళడానికి స్పందనలో మేము కలెక్టరేట్లు పెడుతుంటే ఒక 6 kilometers కాలువ తవ్వడానికి గత ప్రభుత్వం కలెక్టరేట్కి వెళ్ళినా సరే ఎవరు స్పందించలేదు సార్. అది తవ్వితే మా ఏరియా మొత్తం అంతా ఒక 300 ఎకరం ఇయర్కి వచ్చేసి 5 కోట్ల దాకా నష్టపోతున్నాం సార్. వరికాడ తీసుకొచ్చాం సార్. ఇందాక మీరు చూసిన వరికాడ మా గ్రామం సార్. మేము తీసుకొచ్చిన వరే సార్ అది. కాకపోతే ఇప్పుడు మీరు బాబు గారు ఉన్నారు అన్న షూరిటీతో మేము ధైర్యంగా ఉంటున్నాం సార్. మా గ్రామంలో కాడ బాబు గారు ఉన్నారు, చూస్తారు. ఎకరానికి వచ్చి మ్యాక్సిమం 20 నుంచి 25 వేలు వరకు ఖర్చు అయింది సార్. 2 సార్లు కోటాలు ముందేసాం సార్. ప్రజెంట్ 70 days అవుతుంది సార్ ఊడ్చి. అంత నష్టపోయాం సార్. బాబు గారు ఉన్నారన్న ధైర్యంతో ప్రజెంట్ ఉన్నాం సార్ మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హార్టికల్చర్ నుంచి ఎవరైనా మీరు కూడా మాట్లాడతారు. ఒక నిమిషం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక అలంకరించిన ఇతర ఎమ్మెల్యేలకి, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన రాష్ట్రానికి మరి ఆపదలంటే మరి చంద్రబాబు గారు రాగానే వస్తాయి అనే విధంగా గత 2014లో అప్పుడేమో మన హుద్హు తుఫాన్ వచ్చి వైజాగ్ అంతా కొట్టిపోయినప్పుడు బస్సులో ఉండి మరి అందరిని రక్షించారు. ఇప్పుడు కూడా విజయవాడలో వచ్చిన తుఫానుకి మరి 10 రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉండి మరి ప్రజలందరినీ ఎంతో రక్షించారు. అలాగే ఇప్పుడు మాది సార్ ముదినేపల్లి మండలం ప్రకృతి నియోజకవర్గం ఊటుకూరు గ్రామం సార్. మాకు అగ్రికల్చర్ చేలన్నీ మునిగిపోయి 12 రోజులు అయిపోయింది సార్. ఒక ఎకరం కూడా పనికిరాదు. మరి మా ఎమ్మెల్యే గారు హుటాహుటిని అమెరికా నుంచి వచ్చి కొల్లేటి గ్రామాలతో పాటు మా గ్రామాల గారు తిరిగి అగ్రికల్చర్ అన్న రెవెన్యూ వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆల్రెడీ అన్నీ మరి నష్టపోయిన రైతులందరినీ పలకరించి రిపోర్ట్ చేశారు సార్. రైతులందరూ మీకు ఇది మీద ఎంతో సాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు సార్. మినిమం రైతు ఒక ఎకరానికి 20,000 ఖర్చు అయింది సార్. 75 రోజుల తర్వాత మునిగిపోయింది. దీనికి అంతటికీ కారణం గత ప్రభుత్వం తప్పిదాలు సార్. ఈ డెల్టా ఏరియాలో గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువ కూడా పొడి తీయపోవటం వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది సార్. ముఖ్యంగా మాకు కైగ్లూరు ఏరియాలో కిక్కిస్ అనేది బాగా ఇబ్బంది సార్. మరి రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కాలువలన్నీ బాగు చేపించి రైతులందరికీ న్యాయం చేస్తారని చెప్పని చంద్రబాబు గారికి సార్ ఎంతో ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇద్దరు కొంచెం త్వరగా మాట్లాడవలసిన కోరుతున్నాం. హార్టికల్చర్ నుంచి ఒకరిని మాట్లాడవలసిన కోరుతున్నాం. హార్టికల్చర్ వారికి రామాంజనేయులు గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన వచ్చి చూసి పంట నష్టం కింద రాశారు. 10,000 ఎకరం 60 సెంట్లు పడిపోయింది. 2 ఎకరాలు కాకర చేను వడబడి ఉంది. దానికి చూసి సలహాలు ఇచ్చారు. ఇచ్చిన మేరగా మేము చేసాము. అయినా ఆగలేదు. దానికి రామాంజనేయులు గారు నష్టపరిహారం కింద రాశారు 10,200 బీర తోటకి. అలాగే కౌలు రైతులకి ఏదో ఒకటి సాయం చేయమని మంత్రివర్యులను కోరుకుంటున్నాం.
ఇప్పుడు ఈ కొల్లేరు ఉప్పుటేరు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ముందుగాను మాది కొల్లేరు, నా పేరు ఘంటసాల పెద్దిరాజు సార్. నాకు 58 సంవత్సరాల వయసు. 50 సంవత్సరాల నుంచి కొల్లేరు నుంచి నాకు స్థితిగతులు తెలుసు సార్. తమకు చెప్పేది ఏంటంటే కొల్లేరు మొత్తం సరౌండింగ్ 901 కిలోమీటర్ పరిస్థితి. ఇది 1 నుంచి 10వ కాంటూర్ వరకు 2,25,000 ఎకరాలతో విస్తరించి ఉంది. ఇది పూర్వం ఈ కొల్లేటిలోకి వచ్చి కాలువలన్నీ కలిసి 4 ఏర్లతో పాటుగా 67 కాలువలు వస్తున్నాయి సార్. ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరోజు వర్షం పడితే సార్ కొల్లేరు ప్రాంతానికి వచ్చేది 1,20,000 క్యూసెక్కులు అయితే దీని అంతటినీ కూడా భుజస్కంధాల మీద వేసుకుని ఒకే ఒక ఛానల్ ఉప్పుటేరు ఛానల్ సార్. అది 12,500 కెపాసిటీ పూర్వం ఉండేది. ఇప్పుడు అది 6,000 క్యూసెక్కులకి కొంచెంచుకుపోయింది. కాబట్టి దయవుంచి తమకు దయచేసి చెప్పేది ఏంటంటే మేము 15 నుంచి 20 ఏళ్ళకి అభివృద్ధి చేసి పూర్వం మాకు తెలిసినప్పుడైతే 10 మాసాలు నీళ్లుండి సార్ కొల్లేరులోను. ఇప్పుడు అది రివర్స్ అయ్యి 2 మాసాలు మాత్రమే ఉంటున్నాయి సార్. సెప్టెంబర్ అక్టోబర్లో మాత్రమే ఉంటున్నాయి. మిగిలిన 10 మాసాలు కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి నాకు తెలిసినప్పటి నుంచి 10 అడుగుల మేర కొల్లేరంతా కూడా పూడికి ఏర్పడింది సార్. దయవుంచి ఉప్పుటేరుని అభివృద్ధి చేసి ఈ రెగ్యులేటర్ కట్టినట్లయితే మాత్రం గత వైభవాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను. ఎంతో తీవ్రమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈరోజు కొల్లేరు ఉప్పుటేరు తమిళేరు మీద సమీక్షా సమావేశానికి విచ్చేసిన మాన్య మహోదయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమని ప్రసంగించవలసిందిగా